పేరు సురేష్. నేను ఎల్సీలో తరగతి. ఇవాళ నేను పద్యం భావం చెప్పబోతున్నాను. జనని జనకులు నిన్నని పెనిచిన దేవతల కంచు గనుపసు భక్తి గనుగని నిమిషము వారి దనుకుతే నీకు సౌఖ్యము విద్యార్థి. ఇప్పుడు భావం. ఓ విద్యార్థి, నీకు తల్లిదండ్రులే దేవతలు. వాళ్ళని మిగిలిన భక్తితో పూజించాలి. వారిని పూజించడం వలన నీకు జీవితంలో మంచి సుఖాలు లభిస్తాయి. ధన్యవాదాలు. శుభోదయం. నా పేరు రేఖ. నేను 9వ తరగతి చదువుతాను. ఇవాళటి పద్యం. నిండు విస్తరాకు నిశ్చలంబుగా నుండు, ఏమి లేని విస్తరెగిరి పడను, వినయము వివేకి విర్ర విజలుండు, మాచిరాజు మాట మనుల మూట. భావం. నిండు విస్తరాకు నిశ్చలంబుగా నిలిచి ఉంటుంది, కానీ ఏమి లేని విస్తరాకు మాత్రం గాలికి ఎగిరి పడుతుంది. వివేకి వినయంతో జీవిస్తాడు, కానీ అవివేకి మాత్రం మిడిమిడి జ్ఞానంతో బ్రతుకుతాడు. పెద్దలన్న మాటల్నే మనుల మూటలాగా భావించి జీవించాలి. ధన్యవాదాలు. ఈరోజు నీతి పద్యం గంటకాలం గడిచిన గతమే కానది కలిసి రాదు, గంటకాలం గతగాక గడపు విద్య నేర్చుకుంత వెలిగిపో. కాలం వెలుగైనది, కాలం తిరిగి రాదు, గడిచిపోయిన కాలం గతమంటారు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు అనసి. 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు పద్యం భావం చెప్పబోతున్నాను. క్షమగలిగిన సిరి గలగును, శ్రమగలిగిన వాణి కలగును, సౌఖ్యము నెల్లన్ శ్రమగలిగిన భూన కలగును, శ్రమగలిగిన మెచ్చు శౌరి సదయును తండ్రి. భావం. ఓ తండ్రి, ఓర్పు ఉంటే సంపద కలుగుతుంది, ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది, ఓర్పు ఉంటే సఖములన్నీ అబ్బుతాయి. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు తనుశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఒక పద్యం మరియు దాని యొక్క భావం చెప్పబోతున్నాను. నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి, చేయుచుండగనే నశించుచుండు, ఆదియే సజ్జనాలయందు జల్పితిమేని, రాత గీచినట్టి గీతగాదే. భావం. చెడ్డవారితో చేసే స్నేహం నీటి మీద రాత లాంటిది. అది అప్పుడే నశిస్తుంది, కానీ మంచి వారితో చేసే స్నేహం రాతి మీద చెక్కిన రాతలాగే చిరకాలం ఉంటుంది. ధన్యవాదాలు. నా పేరు ఆఖ్య. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. కరుల దిట్టనోరు కాపకిలమోను, పెద్దలను తింప శుద్ధయగులు, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తే నోటికి బురద అనే మట్టి తగులుతుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాట్లాడతాను. ధన్యవాదాలు. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఒక నీతి పద్యం దాని యొక్క భావం చెప్పబోతున్నాను. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సబలన్ ఘనతను తెచ్చును, నెంతటి గుణముల ఉప్పలకునైనా ఉవ్వల చన్న. భావం. ధనము స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలుగజేస్తుంది, సభలలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. ధన్యవాదాలు. నా పేరు సాహిబ్. ఈరోజు పద్యం చెప్పబోతున్నాను. కనున మనమున నాటిన మాడు ఉపాయాలు దిగా. ఓ రాజశరీరంలో పుట్టుకున్న బాణాలు ఉపాయాలకు తొలగించవచ్చు. అతి పారుషంగా మనసు తొలగించడానికి ఎన్ని ఉపాయాలు చేసినా అది లాభం లేదు, అవి తొలగిపోవు. ధన్యవాదాలు. ఉదయం అందరికీ నాకు చెందిన నేను నిలబడలేను. ఈరోజు పద్యాలు. కడుపుల గిట్టనోరు పాప పంపిన పెద్దలను మదిగా శుద్ధి అయిన నోటి మంచితనము పాటించి తిన్నాని, ఓ కాళికమ్మ కాళికమ్మ. భావం. ఓ కాళికమ్మ, ఇతరులను నిందిస్తూ మాట్లాడితే నోటికి అనే పాపం బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎప్పుడైనా మంచి
శుభోదయం. నా పేరు అహిల్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నీటి మీద ప్రాంత నిజములు జనమైత్రి చెయ్యచుండు గలను నశించుండు అది ఆ సజ్జనాలి ఎందు జరిపితిమేని రాత గీచినట్టి గీత గాదే. భావం: చెడ్డవారితో స్నేహం నీటి మీద రాత లాంటిది. అది అప్పుడే నశిస్తుంది. కానీ మంచివారితో స్నేహం రాతి మీద చెక్కిన రాతలాగా చిరకాలం ఉంటుంది. శుభోదయం అన్నది. నా పేరు గడిచిపోయినట్టు క్షణం కాలం గడపకు దీపమునయకుడే దిద్దుకోవలముందు చదువు అందరికీ శుభోదయం. నా పేరు రిషి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు పద్యం భావం: తరువుల శిరసఫల భారచు సంతృప్తి చేత జగతినుపకర్తలకు ఇది సహజ గుణము. భావం: చెట్లు రసవంతమైన పండ్ల భారాన్ని మోస్తూ గౌరవాన్ని పొందుతాయి. మేఘుడు ఏ ఆధారం లేకుండానే ఆకాశంలో వేలాడుతూ నీటిని ఇస్తాడు. పండితులు అన్ని తెలిసిన వారు కనుక గర్వం పొందరు. ధన్యవాదాలు. నేను 6వ తరగతి ఈరోజు పద్యం చెప్పుకుంటాను. కలిసిపోయినట్టు సమయం తిరిగి రాదు సాధన దేవుడు కలగలేదు దీపం ఉన్న ఎప్పుడే దిద్దుకోవాల్సింది విశ్వనాథుడు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. ధన్యవాదాలు. నా పేరు అభి. అందరికీ శుభోదయం. నా పేరు అభి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు పద్యం భావం. పద్యం: లేక జీవకోటి లేదు పూర్తి నడికాడే కుల భేదమేలకు భావం: జీవులన్నీ అన్నం పైన ఆధారపడి ఉన్నాయి. అందుకే కూడు తినేటప్పుడు కుల భేదం ఉండకూడదు. ధన్యవాదాలు. ప్రశాంత్. ఇవాది పద్యం భావం: మరవలగీయుడు నిన్నడు మరవక రాదు వేరు మర్యాదలతో దిగువాలే సర్వజనులు దరి ప్రేమ మెలంగువలయు ధరణి కుమార. భావం: ఓ కుమార, ఒకరు చేసిన కీడు మర్చిపోవాలి, కానీ ఇతరులను మనకి చేసిన మేలును ఎన్నడూ మర్చిపోకూడదు. అందరి పట్ల అనురాగంగా మర్యాదలతో ప్రవర్తించాలి. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు నిధీష్. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈ వాడికి పద్యం భావం: చీమలు పెట్టిన పుట్టలు రాముల కిరవైన ఎట్లు పామరుడు దగన్ హేమంబు కూడబెట్టిన భూవీషుల పాలజేర భూమిలో సుమతి. భావం: చీమలు పుట్టలు పెడితే అవి పాముల నిలయాలవుతాయి. అట్లాగే పామరుడు సంపద కూడబెడితే అవి రాజుల పాలవుతాయి. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు హేమంత్. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు పద్యం చెప్పబోతున్నాను. ఇమ్ముగా చదవని అన్నమడు అని గుండార సుమతి. ఇష్టంగా చదువుకోవాలి. అమ్మాని పిలిచి అన్నం అడగాలి. తమ్ములను ప్రేమతో పిలవాలి. ఈ విధంగా చేయని కుమారి మందు త్రవ్విన మట్టి గుండ వంటిది. ధన్యవాదాలు. ఈరోజు నీతి పద్యం చెప్పబోతున్నాను. ప్రశ్నల నుండి పుట్టుకొనిది జ్ఞానం, ప్రశ్నతోడ పెరుగు ప్రాభవం, లేకపోతే ప్రగతి ప్రశ్నార్థకముగా నవయుగాల బాట నాల బాట. ప్రశ్నకు జవాబు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వల్లనే మనిషికి విలువ
పెరుగుతుంది. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు సుమయ. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇవాటి నేను నీతి పద్యం భాగం చెప్పబోతున్నాను. గడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు, కాలమే గడప పోగు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవల నిండు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. బాబా, తెలుగు బిడ్డ జరిగిపోయిన సమయం తిరిగి రాదు, కాబట్టి కాలాన్ని బాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు పద్యం. తెలుగు బాల విద్యాధనాన్ని దొరలు దూచలేదు, దొంగలెత్తుకోరు, అన్నా తమ్ముళ్ళు వచ్చి పంచుకోలేదు. ఈ విద్యాధనాన్ని ప్రపంచానికి అభివృద్ధి పొందుతున్నారు. అందరికీ శుభోదయం. నా పేరు సారిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను పద్యం భాగం చెప్పబోతున్నాను. పద్యం. రోషావేశము జనులకు దోషము తలపోయ వీపుల్ దుఃఖకరమునము, దోషము విడిచిన ఏడ సంతోషించుడు, కుదులు హితము దోష కుమార. బాబా, కుమార, రోషావేశాలు మనుషులకు పాపాన్ని అంటగడతాయి. ఇవే దుఃఖానికి మూలం. అట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని పండితులు సైతం మెచ్చుకుంటారు. ధన్యవాదాలు. అందరికీ. నా పేరు సరిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు పద్యం భాగం చెప్పబోతున్నాను. పద్యం. దోషము జరులకు దోషము తలపోయ వీపుల దుఃఖకరమును, దోషావేశము విడిచిన ఏడ సంతోషించుడు, కురులు హితము దోష కుమార. భావం. ఓ కుమార, దోషావేశాలు మనుషులకు పాపాన్ని అంటగడతాయి. ఇవే దుఃఖానికి మూలం. అట్టి గుణాలను విడిచిపెట్టిన వారికి పండితులు సైతం మెచ్చుకుంటారు. శుభోదయం. నా పేరు హేమంత్. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇవాటి పద్యం. ఇమ్ముగా చదవని నోరులు అమ్మాయని పిలిచే అన్నయ్యని, తమ్ములు పిలవని నారులు మరి మన్ను ద్రవ్వినట్టి గుండర సుమతి. భావం. ఇష్టంగా చదువుకోవాలి, అమ్మ అని పిలిచి అన్నం అడగాలి, తమ్ములను ప్రేమతో పిలవాలి. ఈ విధంగా చేయని నోరు కుమ్మరి పండు ద్రవ్యుల మట్టి గుంట వంటిది. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు నితీష్. నేను 6వ తరగతి చదువుతున్నాను. వాటి నీతి పద్యం. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు, పామరుడు దగం హేమంబు కూడబెట్టిన, భూమీసుల పాలజేర భూమిలో సుమతి. భావం. చీమలు పుట్టలు పెడితే అవి పాముల నిలయాలు అవుతాయి. అట్లాగే పామరుడు సంపద కూడబెడితే అవి రాజుల పాలవుతాయి. ధన్యవాదాలు. నా పేరు కవి. ఇవాటి నీతి పద్యం. ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము, ప్రశ్న తొడ పెరుగు ప్రాభవము, ప్రశ్న లేకపోతే ప్రగతి ప్రశ్నార్థకంపురా, నవయుగాల బాట నాల బాట. భావం. ప్రశ్నకు జవాబు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వల్లనే మనిషికి విలువ పెరుగుతుంది. శుభోదయం. నా పేరు శ్రీజ. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు పద్యం. దొరలు దోచలేరు, దొంగలెత్తుకోరు, మాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనము విద్యాధనమురా, లలిత సుకుమజార. తెలుగు బాల. భావం. తెలుగు బాల విద్యాధనాన్ని దొరలు దోచలేరు, దొంగలెత్తుకోరు, అన్నా తమ్ముళ్ళు వచ్చి పంచుకోలేరు. ఈ విద్యాధనాలే ప్రపంచానికి అభివృద్ధి మూలం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు హరిమ. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇవాటి పద్యం భాగం. పద్యం. భూమి నాది అన్న భూమి పక్కనవు, దానాన్ని చూచి ధనమునవు, కదలి చూచి కాయమునవు, విశ్వదాభిరామ వినురవేమ,
భావం. ఓ వేమ, భూమి నాది అనేవాడిని చూసి భూమి నవ్వుతుంది. ఈ ధనం నాది అనేవాడిని చూసి ధనం నవ్వుతుంది. ధన్యవాదాలు. శుభ మధ్యాహ్నం. నా పేరు సుమయ. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈ వాటిని నేను నీతి పద్యం భావం చెప్పబోతున్నాను. గడిచిపోయినట్టు క్షణం తిరిగి రాదు, కాలం ఊరకెప్పుడే గడపకూడదు, దీపమున ఎప్పుడే దిద్దుకోగలదు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. భావం. తెలుగు బిడ్డ జరిగిపోయిన సమయం తిరిగి రాదు, కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. ధన్యవాదాలు.